నమస్తే. ఈరోజు మనం మన్నపల్లి నుంచి తంబళ్ళపోయే రూట్ లో తంబళ్ళపల్లికి 6 కిలోమీటర్ల ముందుగానే మఠం అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ కొండయ్య స్వామి వారు మఠం ఉంది. దాని యొక్క సంరక్షణకర్త శ్రీమాన్ నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళ గురువు గారు వీరు. వారి ద్వారా ఈ మఠం విశేషాలు, కొండయ్య స్వామి, వాళ్ళ గురువు గారు, ఆ తర్వాత ఇక్కడ టిఎన్ తంబళ్ళపల్లి నరసింహారెడ్డి గారి కుటుంబము, కాంతమ్మ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ స్వామి భక్తులు. దీని గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం స్వామి. నమస్తే అన్న. ఈ మఠానికి మీది చూస్తే కొమరోలు, ప్రకాశం జిల్లా దగ్గర కొమరోలు. ఇదేమో ఇక్కడ మదనపల్లి దగ్గర. ఈ మఠానికి మీకు ఎట్లా సంబంధం ఏర్పడింది? ఈ మఠం మీరు ఎల్లవెల్ల కాపాడుకుంటూ వస్తున్నారు. స్వాముల వారు, కొండ అవధూత స్వాముల వారు శిశిరిక మొత్తము ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఉన్నారు సార్. అక్కడ ఉంటూ శిశిరికం అక్కడ చేస్తూ నెలలుగానే అక్కడ 2-3 నెలలు అక్కడ ఉంటూ గురువు దగ్గర చేరుకుంటూ వస్తున్నపల్లి నాసర స్వామి దగ్గరికి పోతూ ఇక్కడికి వస్తా ఉన్నాడు స్వామి. స్వాముల వారు నాగులమ్మ విగ్రహాన్ని ఇక్కడ స్వాముల వారే ప్రతిష్ఠ చేశాడు. ఒక రాగ చెట్టు, ఒక వేప చెట్టు 2 వేసినాడు. ఈ మధ్య కాలంలో మొన్న తుఫాను గాలి వచ్చి పెద్ద చెట్టు అనమాట, అది ఇరిగి పడి ఇట్లా పడాల్సింది సత్యం ఉండబట్టి ఆవులకు పడింది. ఆవుల్లో పడేటప్పటికి ఎవరికి నష్టం కలగకుండా వచ్చింది. ఎంఆర్ఓ గారు వచ్చి దాన్ని చూసి, అయ్యో ఎంత సత్యాత్ముడు పరమాత్ముడు, ఆయన దయ ఉండబట్టి ఇట్లా జరిగింది, లేకుంటే చాలా నష్టం అయిపోతుంది ప్రజలు, ఆ కరెంటు తీగల పైన కూడా పడేది అని చెప్పి ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు స్వామి. నా చెట్టు పోయింది. స్వాముల వారు నాటినటువంటిది నాగులమ్మ, ఆయన చేసిన ప్రతిష్టనే ఇది. ఇది గుడికి భక్తులకు ఒక ఆహ్వానం పడినట్టుగా ఈ చెట్టు కూడా రోడ్డు మీద ఉండడం, ఇక్కడ ఒక మంచి వాతావరణం సూచిస్తుంది. ఇది గుడిగానే ఉండి భక్తులకు స్వాముల వారు నాటినటువంటి చెట్లు చల్లని నీడనిస్తూ స్వాముల వారికి పెద్ద సెంటర్ గా భావించుకుంటూ ప్రజలు ప్రతి వారము స్వాముల వారికి, అమ్మవారికి పూజ చేసుకుంటూ నవలకు పంటకు మంచి చెడ్డ చేసుకుంటూ పోతూ వస్తారు. వీడికి వచ్చిన వాళ్ళంతా స్వామికి దర్శనం చేసుకుని పోతూ ఉంటారు. ఇక్కడే ఉన్నది సత్రం కట్టినారు. కట్టిన తర్వాత శిక్షింది రాయి. స్వామి ఒట్టి చేయడం చేయటం పెట్టినాడు. ఆ రాయి అదే నిలబడి ఆ సెంటర్లో ఉండే రాయి ఉంది కదా. శ్రీ కొండవదూత స్వాముల వారు 1959వ సంవత్సరం 2వ నెల 2వ తారీఖు సోమవారం రోజు బహుళ నవమి, కృష్ణమాసంలో బహుళ నవమి సోమవారం అనురాధ నక్షత్రంలో స్వామి జీవ సమాధి అయినాడు. నిర్వకల్ప సమాధి. స్వామి ప్రాణంతో మూతబండతో కూర్చున్నాడు. స్వామి సమాధి ముందు భక్తాదులంతా అడిగినారు, స్వామి నిండు ప్రాణంతో మేము మూతబండ వేయాలంటే మేము భరించలేము మహానుభావ, మా పరిస్థితి ఏంటి నడితే నేను ఎక్కడ పోతున్నాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను అని చెప్పినాడు స్వామి. వీళ్ళందరూ బాధపడతా ఉంటే మేము చూడలేము స్వామి, వీళ్ళేమంటున్నాను. సరే అయితే 10 నిమిషాలు టైం ఉండి తను విడుస్తాను అన్నాడు. 10 నిమిషాలు టైం. స్వామి 10 నిమిషాలు టైం ఇస్తున్నాగానే తను విడిచినాడు. డాక్టర్ గారు వచ్చి చెకప్లు చేసి స్వామిని సమాధిలో పండబెట్టేటప్పటికి పొలవర్షం కురిపిస్తానని స్వామి చెప్పినాడు. 1950 ఆ రోజే ఎప్పుడు సమాధి మీద మూతబండ స్వామి ఏమైనా కూర్చోబెట్టి వేసినారో ఇక్కడంతా వర్షం కురిసినారు. ఒక పక్క విఐపీలు, ఒక పక్క మనలాంటి బీదవాళ్ళు. స్వామి కోరుకున్నది ఏంటంటే 25 క్వింటాలు రైస్ ఉడకాల నాకు అన్నాడు. 25 క్వింటాల బియ్యం నాకు వండి పెట్టాలి. ఆ రోజు ఎంతమంది భక్తాదులు అసలు ఎవరు ఎన్నికిపోకూడదు చూసిన వాళ్ళంతా అని చెప్పాడు. 25 క్వింటాలు. అమ్మగారు ఉన్నారు, కాంతమ్మ గారు, టీఎన్ కాంతమ్మ గారు. అమ్మ ఒప్పుకున్న చేస్తాను స్వామిని. ఆమె బిడ్డనే మొత్తం జయమైపోయినాయి. అది స్వామి విషయం. మీరు ఒక్కొక్కటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. స్వామి వారి గురించి చిత్రపటాలు ఉన్నాయి, వాటి గురించి. స్వామి ఒకటి విషయం, అమ్మలు ఉన్నప్పుడే పటాలు తయారు చేశారు. ఆ పటాల విషయం ఏంటంటే స్వామి ఉత్తర్విస్తేనే పటం ఫోటో పడుతున్నారు. ఆ రోజు లేకుంటే పడదంట. పెద్దల మాట, నేను విన్న మాట.
తీసుకోరా అంటే తీసుకుంటారు అంతే, తీసుకుంటే పడదు పోంటే పడదు అంతే, అది నిర్ణయించదు. సార్, మన అవధూత గారు కొండయ్య గారి పుట్టు పూర్వత్రాలేమి, ఇక్కడికి రావడానికి కారణం ఏమి, మీ ప్రాంతము, మీరు ఇక్కడికి రావడం ఏంటి, మీ ప్రాంతం నుంచి, ఇవన్నీ మాకు ఒక్కొక్కటి తెలుపగలరు సార్. తన స్వాముల వారు, కొండవదూత స్వాముల వారు నంద్యాల తాలూకాలో ముదిగేడు గ్రామం, నంద్యాల తాలూకాలో ముదిగేడు గ్రామం, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, ఇంతకుముందు తాలూకా ముదిగేడు గ్రామం అయింది. అయితే ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులకు స్వాముల వారు ఒక్కడే కుమారుడు. ఆయన పెళ్లి చేసుకున్న కాడ వాళ్ళ 5 మంది అక్కాజిల్లెళ్ళు, మర్దళ్ళు అయితేనేమో వదిన గారు అయితేనేమో 5 మంది అంట. ఆయనకు ఒక బిడ్డ పుట్టింది, ఒక కుమార్తె అయిన తర్వాత ఆ కుమార్తె పుట్టడంలోనే స్వాముల వారి భార్య చనిపోయింది. చనిపోయేటప్పటికి అప్పటికే స్వాముల వారు రెడ్డి పని చేస్తా ఉన్నాడు గ్రామాల్లో. అప్పటికి గురువుల దగ్గర చేరున్నాడు, ఎక్కడ గురువు నచ్చలేదు స్వాముల వారికి. ఇంకా ఆయనంటి పాప భార్య ఎప్పుడు చనిపోయిందో పాపను వచ్చేసి వాళ్ళ బామర్దికి అప్పచెప్పి స్వాముల వారి ఆస్తిని మొత్తం పాపకే మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు, నేను గురువును ఎక్కడన్నా వెతుకులాడుకొని గురువు దగ్గర చేరాలని అక్కడి నుండి నేరుగా తిరుక్కుంటూ నేరుగా బద్వేలు అనే గ్రామానికి వచ్చాడు. బద్వేలు గ్రామంలో శ్రీ నాసర్ స్వామి గురువు గారు రవి కావాలని ఉన్నాడు. రవి కావలి స్వాముల వారు అయితే ఆయన దగ్గర నాసర్ స్వామిని అక్కడ ఉన్నాడు. ఆ విషయం తెలిసి నాసర్ స్వామి దగ్గర చేరితే బాగుంటుందని పెద్దలు నిశ్చయించితే ఆయన చూసుకొని ఈయన మంచి గురువా కాదా, బాధ పెట్టే గురువా బోధ గురువా అని 2 టాలీ చేసుకొని స్వాముల వారు బోధ గురువు అనే విషయం తెలుసుకొని నాసర్ స్వాముల వారి దగ్గర చేరినాడు. నాసర్ స్వామి సొంత గ్రామం వచ్చేసి కదిరి తాలూకా తనకల్ల మండలం కొత్తకోట గ్రామం స్వాముల వారిది. అయితే స్వాముల వారి దగ్గర చేరిన తర్వాత మాది కొమరోలు గ్రామం, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలనపల్లె గ్రామం మాది. స్వాముల వారు గురువు గారు మా ఊరికి వచ్చేవాళ్ళు, మా గ్రామానికి కొమరోలు అనేటువంటి ప్రకాశం జిల్లాకు వచ్చి ఇక్కడ మీ సైడ్ భక్తాదులు ఎక్కువ రాజ్యము, 1-2 ఎవరో తొడుకొని వచ్చారు పెద్దలు. మా ఊరి కాడనే 3 నెలలు 4 నెలలు ఉంటాడు స్వాముల వారు. ఈ కొండాడి స్వామి కూడా నాసర్ స్వామి దగ్గర చేరిన శిష్యుడు కాబట్టి అంతకుముందు కొప్పుతోటి స్వాముల వారు వచ్చారంట, చిన్న పిల్లకాయ ఆయన స్వాముల వారు. అప్పుడు వచ్చి స్వామి దగ్గర చేరిన తర్వాత గురుబోధ తత్వాన్ని రూపొందించుకుని పరమాత్ముని యొక్క తత్వాన్ని సంపాదించుకున్న తర్వాత సాధన చేసుకొని స్వాముల వారు అయిపోయిన తర్వాత నేరుగా బద్వేలి గ్రామానికి, బద్వేలి తాలూకాలో అక్కడ ఆస్తులు కొనుక్కొని మఠం ఏర్పాటు చేసుకున్నాడు స్వాముల వారు. అక్కడ కూడా కాకుండా నేరుగా నాసర్ స్వామి గడికి వస్తుంటే టిఎన్ కాంతమ్మ ఇక్కడ ఈ గ్రామంలో ఉంటుంది అమ్మవారు. ఇక్కడ ఆ రోజుల్లో ఆ అమ్మకి ఏదో ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని, ఎన్నో హాస్పిటల్ చూపించే నయం కాలేదని అమ్మ బాధపడుతూ ఉన్నది. అప్పుడు స్వాముల వారు నాకు గురువు గారి దగ్గర వచ్చి ఎవరికి చెప్పకుండా వచ్చి తమ్మల్లపల్లె దగ్గర తూర్పు భాగంలో కొండలు ఉన్నాయి, చిన్న చిన్న గుట్టలు. ఆ గుట్టలలో రాత్రిపూట స్వాముల వారు పగలు రాత్రి చలి లేదు, ఎండ లేదు, గాలి లేకుండా స్వాముల వారు ఒక్కడే కూర్చుండేవాడు. మళ్ళాంటే ఎవరో ఈ టిఎన్ కాంతమ్మ గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే, అమ్మ ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం కాలేదని అంటున్నారు, ఆడొక మహానుభావుడే ఉన్నాడమ్మా, చలి కట్నే ఉంటాడు పుట్టగొచ్చి కట్టుకొని, ఈ ఎండ కట్నే ఉంటాడు, అన్నము లేదు పాడు లేదు, అతనే పస్తే ఉంటాడమ్మా, అడగను కూడా అడగరు, ఆ మహానుభావం దగ్గర చేర్చే ఏమన్నా కర్మ పోతుందేమని అన్నారంట పెద్దలు. అప్పుడు ఆ అమ్మ చిన్నగా స్వామి కాడికి పోతుందని ఆ అమ్మ దర్శనం చేసుకుంటారని ఆ కర్మ తెగిపోయింది. అమ్మవారు గుండా స్వాముల వారు ఈ స్థానానికి రాగలిగినాడు. తమ్మలపల్లె మండలంలో ఎద్దలవారిపల్లె గ్రామానికి స్వాముల వారు రాగలిగినాడు. అమ్మల సహకారంతో అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అమ్మోళ్ళు కాబట్టి టిఎన్ కాంతమ్మ గారింటికి వస్తూ పోతూ ఉండగా వాళ్ళ కుటుంబ సభ్యులు స్వాముల వారు ఇక్కడ ఉన్నాడు, కొండ అవధూత స్వాముల వారు ఉన్నారు, ఆయన దర్శనం చేసుకుంటే బాగుంటుంది, ఎన్నో మహిమలు చూపిస్తా ఉన్నాడు ఆయనని ఆ సంజీవ్ రెడ్డి గారికి తెలియపరచగా ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఒకరోజు స్వాముల వారు సరే దర్శనం చేసుకొని పోదామని చెప్పి ఈ స్థలానికి వస్తే స్వాముల వారు సంజీవ్ రెడ్డి గారిని దగ్గరికి రానివ్వలేదు. నా గాడికి వద్దు నాయన, మీరు రాజకీయంగా పోయేవాళ్ళు, మేము పరమాత్మని తెలుసుకునే వాళ్ళం, మా గాడికి వద్దు అన్నాడు.
ఎన్నిసార్లు చెప్పినా వద్దంటున్నాడని అమ్మ ఉండగానే అమ్మ ఏం చెప్పిందో అమ్మ మాట మీద స్వాముల వారు నిలబడిపోయినాడు, కాంతమ్మ మాట మీద. అప్పుడు అమ్మ చెప్తున్నానే, సరేమ్మ నాతో మాట్లాడవద్దు, సరే దర్శనం చేసుకుంటే చేసుకునేదాను, నాకు వద్దు అన్నాడు స్వాముల వారు. సరే దర్శనానికి వచ్చినాడు స్వామి, దర్శనం చేసుకుంటానని స్వాముల వారే ఆయన అడిగాడు, ఈ స్థలము నాకు రిజిస్టర్ చేసి రాదా అని అడిగినాడు నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని. అడిగితే స్వాముల వారికి చెప్పినాడు సంజీవ్ రెడ్డి గారు, స్వామి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేను కాదు చేసేది, కాదంటే మనసులో పంపిస్తాను స్వామి, నువ్వు చేయించుకో మహానుభావ అని అడిగినాడు. అప్పుడు స్వామి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఈయన కాంతమ్మ గారు, పార్వతమ్మ గారు వాళ్ళ చెల్లెలు పార్వతమ్మ గారు అందరు కలిసి స్వాముల వారికి రికమెండేషన్ చేసి సాయం చేస్తే, అప్పుడు పూర్వం తహసీల్దార్ గారని ఒకడే ఉన్నాడు మదనపల్లిలో. ఆ తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఆ రోడ్డు మీద బయట తార్ రోడ్డు మీద కూర్చొని కుర్చీలు వేసుకొని కూర్చొని స్వాముల వారి మహిమలన్నీ చూసుకొని ఆయన దర్శనం చేసుకొని ఈ స్థలాన్ని పట్టా చేసి ఇచ్చినారు స్వాముల వారి. వచ్చిన తర్వాత ఇంకా స్వాముల వారు ఈ ఆశ్రమాన్ని కట్టుకొని ఆ సమాధి కూడా స్వామి అమ్మగారి పుణ్యాన్నే, కాంతమ్మ గారి పుణ్యాన్నే స్వాముల వారు ఆమె ఉత్తరవు మేరకే స్వాముల వారు సమాధి ఏర్పాటు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కాంతమ్మ గారు ఉన్నారు, పార్వతమ్మ గారి సమాధులు ఇక్కడే ఉన్నవి. పార్వతమ్మ గారిని మాత్రం వాకిట్లో పెట్టుకున్నాడు స్వాముల వారు. పార్వతమ్మ గారు స్వామి ఉన్నప్పుడు ఆమె తను విడిచినది, తను విడుస్తున్నాడు ఆయన వాకిట్లో. స్వాముల వారు రాను పోను దారిలో ఆయన తొక్కుంట పోతే బాగుంటుంది నేను అని చెప్పి స్వాముల వారు పోయే దారిలో పెట్టుకున్నాడు. ఆమెకు ఈయనకు 10 సంవత్సరాల తేడాలో స్వాముల వారు, ఆమె చనిపోయిన 10 సంవత్సరాలకు స్వాముల వారు 6 నెలల ముందు స్వాముల వారు భయం చెప్పి పత్రికల ప్రకటనలు చేసి నిర్వకల్ప సమాధి అవుతాను నేనని చెప్పి ముందే చెప్పి స్వాముల వారు ఒంటిపూట పాలు తాగుతూ 6 నెలలు ఉన్నాడు. భోజనాలు ఏం తినేవాడు కూడా కాదు, ఏ కోరికలు లేవు స్వాముల వారి కాడ. ఎన్నో రకరకాల మహిమలు ఏరలో చూపించినాడు, పెద్దలు నిశ్చయించి చెప్తా ఉన్నారు, మేము వింటానే ఉన్నాము స్వాముల వారి యొక్క చరిత్ర. ఒక అమ్మ ఈ ఊర్లోనే గ్రామంలో పాము పుట్టినది వాళ్ళ భర్తకు. స్వాముల వారికి అప్పుడు స్వాముల వారి ఉన్నప్పుడు స్వాముల వారికి పాలు తీసుకొచ్చి ఇచ్చేదంటే ఒక ఆయమ్మ. ఆ అమ్మ తీసుకొచ్చి ఇస్తా ఉంటే కొత్తగా పెళ్లి అయింది ఆ పాపకు. ఎప్పుడు ఒక 100 మంది స్వాముల వారి కాడ ఉండేవాళ్ళంట. ఏదన్నా మజ్జిగన్నా ఉంటాయి, పెరుగు మజ్జిగ ఉంటుంది తాగుతారు కదా అన్నట్టుగా 10 మంది ఉన్నారని తీసుకొచ్చి ఇస్తా ఉన్నది, అలవాటు మీద వస్తా ఉన్నది. ఆమె కొత్తగా పెళ్లి అయింది. పెళ్లి అయిన 6 నెలలకు భర్తకు పాము కుట్టింది. పాము కుడుతున్నగానే సాయంత్రం పూట కుట్టింది. ఇలా గడ్డి కోసుకురానికి పశువులకు మేలు తీసుకురాను పోయాడు, పాము కాటేసింది. ఎక్కడ పోను ఆ రాత్రిపూట అర్థం కాలేదు ఆ పల్లెటూరులో ఆ రోజుల్లో. అప్పుడు ఎద్దల బండి కట్టుకొని స్వాముల వారు తెల్లవారుజామున నేరుగా మదనపల్లె గ్రామానికి పోతా ఉంటే, అరే ఇక్కడ స్వామి ఉండాడు ఈ ఆశ్రమంలో, స్వామిని దర్శనం చేసుకుని పోదామని ఆమె భర్త పాము కుట్టిన ఆమె భార్య నమస్కారం చేసి ఇట్లా పెట్టుకున్నదంట స్వామి కాడ. అప్పుడు స్వామి తిరుగుతూ ఆయనంతటా ఆయనే, ఏమమ్మా ఈ ఏరియాకు స్వామి ఉండాడని వచ్చినావు అమ్మా నువ్వు వీడికి, పోతుంది పొమ్మా, ఏం కాదు పో ఇనికి పోండి అని చెప్పి పంపించినాడని పెద్దలు నిర్ణయించి చెప్తారు. ఆ అమ్మ కూడా ఇప్పుడు కూడా ఉంది. ఆ అమ్మ రకరకాల ఈ స్థలములో స్వామి ఉన్నప్పుడు స్వామి లేనప్పుడు ఇప్పుడు కూడా స్వామి ఎవరైనా సరే కర్మలు పీడ కానీ ఏదైనా ఉన్నా స్వామి కాడ పండుకొని పోతే కర్మలు పోతున్నాయి. ప్రతి శుక్రవారం రోజు కానీ ఏ రోజైనా సరే స్వామికి నమస్కారాలు చేసుకొని పోతే ఏం మాట్లాడేది ఏం లేదు, స్వామి కర్మలన్నీ పోతా ఉండే స్వామి ఇక్కడ. అది నాకు ఇంటి ఇచ్చినాడు స్వామి, ఇక్కడే మహిమలు చూపించుకొని ఇక్కడే స్వామి తను విడిచినాడు స్వామి విషయం. అది గారి కుమారుడు నాగిరెడ్డప్ప చెప్పేవాడంట, స్వామి నా కారు పోతుందా స్వామి అంటే, ఏం చెప్పమంటే చెప్పమంటాడు. పోదంటే నేను స్టార్ట్ చేస్తాను స్వామి, పోతుందా పోదు అంతే. బయటికి పోయి చూస్తే స్టార్ట్ కాదంట స్వామి, కారు స్టార్ట్ కాలేదు. మళ్ళీ స్వామి కాలేదు స్వామి అంటే పోవాలా, పో రైట్ పోతుంది. పెద్దలు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పినవి వాళ్ళ కారణం వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ. ఎన్నో రకాల మహిమలు స్వామి కాడ జరుగుతూ ఉన్నాయి. రకరకాల మహిమలు చూపించినాడు, విశ్వరూపాలు చూపించాడు. విష్ణు రూపం చూపించాడు. 4 అవతారాలు ఎక్కడ చూసినా ఆయనే అవతారం. అందరూ చూసిన ప్రజలు, ఇప్పుడు వచ్చిన ఒక పెద్ద ఆయన కూడా చూసినాడు మా అనుభవం చరిత్ర. ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు కాబట్టి అందరూ చూసినారు. స్థూలము సూక్ష్మము కారణము గురువు. స్వామి ఆత్మను శరీరాన్ని స్థూలాన్ని ఇక్కడ పెట్టేస్తాడు, ఆత్మ పోయి మళ్ళా సేమ్ రూపం మళ్ళా ధరిస్తాడు, స్వామి ధరిస్తాడు ఆయన.
ఎక్కడ కావాలంటే అక్కడ ఉండి మాట్లాడతాడు స్వామి స్వయంగా, సానుభూతుడే. స్వామి సిద్ధయ్య గారి మఠం పోయి, సిద్ధయ్య గారి మఠంలో స్వామిని చూసి ఇచ్చినాడు. ప్రజల్ని అడిగినాడు, ఎవరా మీరు చూసినారా అని అడిగినాడు స్వామి. నేను ఆడ చూసిన స్వామి, పైన చూస్తే రాళ్ళు మట్టి తండ్రి, మాకు ఆడ కనపడతాడు మహానుభావుడు అన్నాడు. మరి నేను చూసినానన్నాడు. నన్ను ఎందుకు వేరే ఎట చూసిన స్వామిని అడగరే మీరు అని చెప్పి స్వామి విశ్వరూపాన్ని చూపించాడంట. చీమల పోయినటువంటి బొక్కలు ఉన్నాయి కదా, ఆ బొక్కలలో పోయి స్వామి ఆత్మ పోయి లోపల పోయి తెరబడి చూస్తే స్వాముల వారు 7 మూరల పొడవు ఉన్నాడంట సిద్ధయ్య గారు. ఒక్కొక్క ఎముక వచ్చేసి మణికట్టులా ఉందంట. 7 మూరల పొడవు, నల్లగా ఉంటాడంట. స్వాముల వారు ఒళ్ళంతా రోమైనంట స్వాముల వారికి. ఆయన స్వాముల వారి గుండా పెద్దలు చెప్తుంటే నిర్ణయించుకొని చెప్పిన మాట. తర్వాత బ్రహ్మం గారి గుడికి వచ్చినాడు. బ్రహ్మంగారి గారి గుడికి పోతే నాడు చూసి ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయం అయింది. 1 గంట సమయం అయితే తాళం వేశారు. తాళం వేయడానికి అధికారం లేదు. గుళ్ళు ఎప్పుడు 24 hours రన్నింగ్ ఉండాల్సిందే స్వాముల వారి. మనం ఏంటంటే ఒక ఆచారం పెట్టుకున్నాం, మనం మాయలోకం కాబట్టి. తాళాలు 1 గంటకు భోజనం టైమని మళ్ళా 4 దర్శనం ఇట్ట పెట్టారు. స్వామి వచ్చే టయానికి తాళం వేసినారు. పెద్ద ముఖద్వారం, అది పెద్ద డోర్లు అవి ఉన్నాయి. ఆ తాళాన్ని స్వాముల వారు ఏం చేస్తే తాళం ఎవడరా వేయడానికి, వాళ్ళకి సంబంధం ఏంటరా, స్వామిని చూడ్డానికి కూడా తాళం వేసినారని ఆ పెద్ద ఇంతలో తాళము, ఆ తాళాన్ని బట్టి ఉరికి ఎగ్గి ఇసిరేసి లోపలి పోయి స్వామి సమాధి కడిగి దర్శనం చేసుకుంటే ఆ చుట్టుపక్కల జనాలంతా చూసినారు స్వామి. అది విషయం. స్వామి ఉన్న రోజులల్లా ఆయన సామాజికాంతలకి ముందు ఉన్న రోజులు మొత్తం నెలకొక వర్షం పడేదంట. ఈ మండలం ఊరికే ఎక్కడ లేదు. పంటలు సస్యశ్యామలంగా పడుతున్నాయంట స్వాముల వారు ఉన్నంత వరకు. 20,000 మంది జనాలు వచ్చినారు స్వామిని చూడడానికి. సామాజిక రోజు 25,000 చిల్లర, ఒకరు ఇద్దరు కాదు. స్వామి ఆ రకరకాల మహిమలతోటి మన స్వాములు రకరకాలుగా ఒక్కొక్క పరంపర ఉంటుంది. మన కొండ అవధూత గారు ఏ సాంప్రదాయం, ఏ పరంపర, దాని గురించి వివరంగా తెలుపు. కొండారెడ్డి స్వామి గురువు గారు వచ్చేసి ముస్లింస్ శ్రీ నాసర్ భగవాన్ స్వాముల వారు, నాసర్ స్వాముల వారు. ఆయన గురువు గారు వచ్చేసి బద్వే రఫీకావలి స్వాముల వారు. ఆయన ఆ రోజుల్లో బంగారు తయారు చేసేవాడు. గురువు దగ్గర చేరుకొని ఈ భగవతత్వము రూపంతో ఆయన అన్ని మర్చిపోయి శిష్యుడితో చేస్తే స్వాముల వారు నాసర్ స్వామి అయినాడు. నాసర్ స్వామి తర్వాత శిష్యుడు కొండారెడ్డి స్వామి అయినాడు. కొండారెడ్డి స్వామి తర్వాత కొండారెడ్డి స్వామి శిష్యులు రామతుల్లా స్వామి అయినాడు. రామతుల్లా స్వామి తర్వాత మేము వచ్చినాం. మాదంతా ముస్లింస్ ఆచారాలే మొత్తం. మా హిందూ సాంప్రదాయంలో కాదు, ముస్లింస్ ఆచారాల వరకు మొత్తం అవే కలిసినాయి. ముస్లింస్ సాంప్రదాయం మా కుటుంబం ఇదంతా. మా గురు సాంప్రదాయం అంటే గురుపీఠం అంటే సూక్ష్మానికి సంబంధించి సూక్ష్మం, మొత్తం సూక్ష్మం. తనువు మనసు ధారపోసినారు. తనువు మనసు ధనము ధారపోసి వాళ్ళు, మా గురువు గారు చెప్పేది కూడా, మా పెద్దలు కూడా చెప్పిన నిర్ణయం ఏంటంటే, మీ గురువు గారు ఎవరమ్మా అంటే మీరు ఏం చెప్తారమ్మా అని అడుగుతాడు పెద్ద స్వామి, నాసర్ స్వామి, కొండారెడ్డి స్వామి గురువు. స్వామి అంటాడు, ఆయనే చెప్తాడు, మనది ఏంటంటమ్మా, స్థూలాన్ని వదిలిపెట్టి సూక్ష్మ రూపంలో కారణ గురువుతో మాట్లాడేవాడే మీ గురువు అని చెప్పమ్మా అని చెప్తాడు. మా పెద్దలు చెప్పిన మాటలు అవి. కొండారెడ్డి స్వామి పేరు కూడా ఆయన కొండారెడ్డి గారే కానీ ఆయన పెట్టుకున్న పేరు ఏంటంటే కాపు సాధు నాదం. నాదం అంటే పరమాత్ముడు, కాపు అంటే రెడ్డి వంశము సంబంధించినటువంటి వాళ్ళు, నాదం అంటే పరమాత్ముడు. నాసర్ భగవాన్ కొండ అవధూత స్వాముల వారని పేరు. స్వాముల వారి పేరు రికార్డులోనే ఉంది ఆ పేరు. మనం ఇక్కడ ప్రతి మంది మఠం అని అదని ఇదని రకరకాలుగా ఈ కాలంలో చెప్తా ఉన్నారు. మనం ఏం చేయలేము. పెద్దలు నిర్ణయించినటువంటి మాటలు ఇవి స్వామి. మన నాసర్ కొండారెడ్డి అవధూత గారు ఆ జీవితం మొత్తంలో చూపిన తెలిపిన సత్యం ఏమిటి, ఆ తర్వాత వాళ్ళ గురువు గారు ఏం చెప్పేవాళ్ళు, ఆ గురువు గారికి అంటే నాసర్ గారికి ఈ కొండారెడ్డి అవధూత గారికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వాటి గురించి వివరంగా తెలుపగలరు. కొండారెడ్డి స్వామి గురువు గారికి ఆయన శిష్యులు చేసుకునేది ఒక 150 మందికి పైన ఉంటారు స్వాముల వారి దగ్గర చేరి. వాళ్ళలో ఒక్కడు మాత్రమే స్వాముల వారు పరమాత్మలో చేరిపోయినాడు స్వామి. ఇంకా మిగతా వాళ్ళు శిష్యులు ఎక్కడ మాకు కనపడలేదు, స్థానంలో లేరు.
స్వాముల వారికి ఈయనకు ఎప్పుడు కూడా స్వాముల వారు నాకు గురువు గారి దగ్గర ఏ పొద్దు కూడా మనిద్దరం మాట్లాడాడు పట్ట పగులు ఉండటం కానీ జనాల్లో ఉండటం కానీ స్వామి ఎవ్వరు చూసిన వాళ్ళు ఎవరు లేరంట. ఎప్పుడో సగర పొద్దు కాడు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఆ గురువు యొక్క రహస్యాలు రెండు అంతవరకు ఉన్నాడు. స్వామి ఆడుంటే ఆన్నే ఉంటా ఉన్నాడు. కొన్ని రోజుల కల్లా మనస్సు నిలుపుకొని చేతగాక స్వాముల వారు ఒక రూపంతో వస్తినింపల్లె గ్రామం నుండి తనకల్లు దగ్గర తనకల్లు తాలూకా నుండి వచ్చి నేరుగా తంబలపల్లె కొండలలో స్వాముల వారు ఇక్కడే నివసించాడు. ఆ లోపల నాసర్ స్వాముల వారు అప్పటికే ఆయన 100 సంవత్సరాలు దాటిపోయిన నాసర్ స్వామికి ఎప్పుడు మంచంలోనే పండుకొని ఉంటాడు కానీ కూర్చోడు. నిలబడి అట్లా కూర్చొని ఉంటే తను ఇడిచేటప్పుడు స్వాముల వారు ముందే చెప్తున్నాడు నాసర్ స్వామి బావ పక్క తినని ఒక మహానుభావుడు సమాధి అయింది రోజు 6 నెలల బట్టి పక్కన కూర్చుంటాడు అంట స్వామి పక్కల. వేరే నా పక్కకు వచ్చి నువ్వు సమాధి కావాల్సి నా కాడ కావాల్సిందేరా ఎక్కడ నువ్వు కావడానికి లేదురా నువ్వు రారా నా కాడికని 6 నెలల బట్టి పిలుస్తా ఉన్నాడు బావా పక్కన తినని గురువు గారు నాసర్ స్వామిని. ఆయన ఒకరోజు చక్కెర ఊదిపత్తిలు సగింపులు చేసుకుందామని స్వాముల వారి దగ్గర ఒంటెత్తు బండి మీద స్వాముల వారి కాడికి వచ్చారు వస్తినింపల్లె గ్రామానికి విలేజ్. వస్తుండగానే అడవిలో బావా పక్కన స్వామి చిన్న పుట్ట ఉన్నాడు. భార్య భర్త ఇద్దరు సమాధులు ఉన్నారు. అది ఎవరికి రహస్యం తెలియదు, మానవుడికి ఎవరికి తెలియలే. ఈడ ఉండర్రా స్వాముల వారు మహానుభావుడరా నన్ను ఇంటి కదలొద్దంటున్నారా, ఇప్పుడే నన్ను తను విడిచమంటున్నారా, ఈయనే సమాధి కావాలంటారా, ఫస్ట్ పూజ ఆయనకు రెండవ పూజ నాకంటున్నారా నాసర్ స్వామి భావపక్కన స్వామి అని నాసర్ స్వామి చెప్పేవాడు. ఈ శిష్యులు మొత్తం ఎవ్వరు కూడా నమ్మలేదు. ఇదేంటి స్వామి కటారపల్లి కాడ మేము లక్ష రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పెద్ద దర్గా కట్టించుకున్నామే స్వామి. శిష్యాదులంతా నాసర్ స్వామి శిష్యులంతా కటారు 150 మంది శిష్యాదులు వచ్చినారు. అందరూ పూజ చేసుకోవడానికి వచ్చినారు వస్తినింపల్లె గ్రామానికి. బావా పక్కన స్వామిని చదింపు చదివిద్దామంటే నాసర్ స్వామి అమ్మడి వచ్చినారు శిష్యురికం అంతా. అప్పుడు నాసర్ స్వామి చెప్పినారా గురువు ఉత్తరం అంటున్నారు నన్ను సమాధి కావడానికి, మీరేమో అక్కడ కటారుపల్లె కాడ సమాధి కట్టినారంటారు, నన్ను గురువు గారి ఇంటి వద్దంటున్నారా, ఇప్పుడే తను వెళ్తామంటున్నారా అన్నాడు. అదేంటి స్వామి మేము 1,00,000 రూపాయలు పెట్టి ఖర్చు కట్టించామే సమాధికి అంత రూమ్లన్నీ కట్టించి ఏర్పాటు చేశామే సామాజిక మొత్తము, మీరు ఇక్కడ అవుతామంటారు అడవిలో అవుతామంటారు ఏంటి స్వామి అని అడిగినారు. లేదు నాయన గురువు ఉత్తర్వు నాయన, ఆయన ఉత్తర్వు ప్రకారంగా జరగాల, మనం చేయడానికి ఏమీ లేదు నాయన అని స్వామి చెప్పినాడు. అప్పుడు స్వాముల వారు ముందే జరగబోయేటువంటి విషయాన్ని ఆయనే చెప్తా ఉన్నాడు. ఆహా నా దర్గా ఎట్లా ఉందిరో, ఎంత ఆనందం, ఎట్లా కట్టారో నా దర్గా, ఏమి లేదు అడవిలోనే స్వామి ఒట్టిగా ఉంది భూమి అంతే, ఎట్లా ఉందిరో నా దర్గా, అబ్బా ఫస్ట్ పూజ స్వామిలో అన్న స్వామికి రెండో పూజ నాకంటారా, స్వామి చెప్తున్నారా ఉత్తర్వు నాయన అన్నాడు. అట్టనే స్వాముల వారు అక్కడే తను విడిచినాడు. ఆ రోజే తను విడిచేటప్పటికి 150 మంది కదా, అరే ఇంత స్వామి ఇన్ని మహిమలు చూపించినటువంటి మహానుభావుల్ని మనం అంత ఖర్చు పెట్టుకొని వీడెందుకు సమాజ్ చేస్తాం కానీ తను విడిచినాడు ఎత్తుకొని పోదాం బారే అని వాళ్ళు రెడీ అయినారు. అప్పుడు మంచం మీద ఎప్పుడు పడుకొని ఉంటాడు స్వామి. 100 సంవత్సరాలు దాటినే మహానుభావునికి నడవలేడు స్వామి. ఆయన సూక్ష్మ రూపంతో చూసేవాడే, కళ్ళతో చూసేవాడు కాదు, 3వ నేత్రంతో చూసేవాడు స్వాముల వారు. అప్పుడు కొన్నాడు స్వామి గురువు గారు నా గురువు గారు సమాధి అయిన విషయం నాకు తెలియపరచకపోయారు ఎవరు కూడా అనే స్వాముల వారు ఆ వస్తినింపల్లె గ్రామానికి పోయినాడు 3 రోజులకు. పోతే స్వామి సమాధి అయినాడు. మరి నా గురువు గారి నిజ రూపం నేను తెలుసుకోవాలంటే నా విషయం ఏంటి, తను విడిచినాడా నిర్వకల్ప సమాధి అయినాడా అని పట్టుబట్టినాడు స్వామి. ఆ రోజు సాయంత్రం దాకా స్వాముల వారు అట్టనే కూర్చుంటే సద్గురువు గారు లోపల నెట్టి వచ్చి నాయన 40వ రోజు వచ్చి మూతబండ తీసి చూసుకోమని చెప్పినాడు స్వామి. మీ గురువు గారిని చూసుకొని ఆయన 40వ రోజు ముస్లింస్ కాబట్టి 40 రోజులకు దినం చేస్తారు వాళ్ళు తద్దినం. అప్పుడు గురువు గారు ఎప్పుడు ఉత్తర్వు ఇచ్చినాడో కొండారెడ్డి స్వాముల వారు అప్పటికప్పుడే ఆ దర్గా మొత్తం అక్కడే సమాధి కాడ మొత్తం ఆయనకు ఈయనకి ఇద్దరికి 40 రోజులకే ఏర్పాటు చేసినాడు. గుడి మొత్తం ఏర్పాటు చేసేసినాడు. 40 రోజులు అవుతుండగానే మూతబండ తీసి చూసుకోమని ఉత్తర్వు ఇచ్చినాడు కదా పరమాత్ముడు. అప్పుడు ఆయన తీసుకొచ్చి ఆ మూతబండ తీస్తే స్వాముల వారి పూలు గాని లోపల ఆయనకి ఊదికడ్డీలు ముట్టించిన ఊదికడ్డీలు గాని ఆయన శరీరం గాని చెడిపోవడం గాని స్మెల్ సెంటు వాసన వస్తా ఉందంట, అత్తర వాసన. ఎలాంటి చెడిపోవడం గాని ఎలాంటి పూలు చెడిపోలేదు, ఊదికడ్డి ఆరిపోలేదు. ఉదయం తెచ్చినటువంటి సమాధి సాయంత్రం 7 గంటల వరకు అట్నే ఉంచినారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలు మొత్తం చూసినారు ఆయన యొక్క విషయాలు మొత్తం చూసి
నా పరమాత్మని సాయంత్రం పొద్దు కూకంతులకే స్వామిని సమాధిలో మళ్ళా యథాప్రకారం చేసి ఆడ కొండారెడ్డి స్వామి కుమారుడు నాసరెడ్డి గారు అంటే మా తండ్రి గారికి 7 సంవత్సరాల పిల్లకాయ స్వాముల వారి కాడ ఆయన అప్పుడే పుట్టింటికలు తీపిచ్చి నా కుమారుడి కింద భావించుకొని సాక్కుని సంతరించి మఠాధిపతిగా నియమించినాడు మా నాన్న. అదే జరిగింది స్వామి ఆ రోజుల్లో. ఇప్పుడున్న ఈ గృహం ఇది ఇప్పుడున్న ఈ గృహంలో ఎవరున్నారు, అప్పుడు దేనికి ఇది ఉపయోగకరమై ఉన్నది? ఇది స్వాముల వారు ఆశ్రమం కింద భావించి భజనలు చేసుకోవడానికి, స్వామి అన్నప్పుడు పుస్తకాలు చదువుకోవడానికి, పరమాత్ముడి గురించి వేడుకోవడానికి మాత్రం వెళ్ళి కానీ సంసారం చేసేటువంటి ఇల్లు మాత్రం కాదు. స్వామి ధూపదీప నైవేద్యాలు చేసుకోవటానికి, స్వామి గురువు గారి పాదరక్షలు పెట్టుకోవటానికి ఆయన ఉపయోగించుకున్నటువంటి ఇది ఆశ్రమం. ఇది ఓకే, అంతే స్వామి ఆనందాశ్రమం. ఆనందాశ్రమం, దీని పేరు ఆనందాశ్రమం. ఆనందమయ్యే మొత్తానికి సాధనలో ఎవరు కూడా ఈ ఏరియాలో వచ్చినటువంటి వాళ్ళు పడుకున్నారంటే ఆనందంగా నిద్ర వస్తా ఉంది, ఆనందం అనేది ఆరోగ్యం అనేది సంతోషంతో పోతారు కానీ దుఃఖంతో పోయేటువంటి వాళ్ళు లేరు స్వామి ఇక్కడ. ఆ స్థలంలో ఎట్లా ఉంది, ఎంత చల్లదనంగా ఉండదు అనుకుంటా పోతారు స్వామి, ఉన్న వాస్తవం అది. ఇక్కడ లోపల పూజా మందిరం లాగా ఉంది, అక్కడ అదే దాన్ని వివరిస్తారన్నమాట. అది స్వాముల వారు కొండవదూత స్వాముల వారి గురువు గారి పాదరక్షలు, పావుకొల్లు బెత్తం స్వాముల వారి తెచ్చుకొని ఫస్ట్ స్వామి ఉన్నప్పుడే ధూపదీప నైవేద్యాలు చేస్తా ఉన్నాడు స్వాముల వారికి. నా పూజ కంటిన్యూ అయిపోయింది స్వామి దగ్గర. ఆ కపండలము మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కపండలము స్వాముల వారు నాసర స్వామి గారికి తెచ్చుకున్నదే. ఇది పాదాలు స్వాముల వారి, నా గురువు గారి పాదాలు ఇవి. ఇది వచ్చేసి బెత్తము స్వాముల వారిది, కొండారెడ్డి స్వాముల వారిది. ఇది కూడా నాసర స్వాముల గురువు గారిది ఈ పాదం. ఇది కూడా కపండలం ఏమంటారు దాన్ని, కపండలం ఏమని అంటారు స్వామి. ఆయన తెచ్చి పూజ చేసుకుంటా ఉన్నాడు గురువు గారి. నా కంటిన్యూ మేము చేసుకుంటూనే ఉన్నాం నిత్య పూజ స్వామి. దీపదీప నైవేద్యాలు చేసుకుంటాం ప్రతి వారం, ప్రతిరోజు దీపం వెలుగుతూ ఉండాల్సింది స్వామి కాడ, ఉదయం సాయంత్రం చేస్తాము. ఈ అమ్మగారు కాంతమ్మ గారు అమ్మగారు విషయం అమ్మగారి తరపునే స్వాముల వారు ఇక్కడ సమాధి. అది అమ్మగారు లేకపోతే స్వామి ఇక్కడ కాదు, బద్వేలో అక్కడ అయ్యేవాడు స్వాముల వారు. అమ్మ మాట కాదనుకుండా స్వాముల వారు ఇక్కడ సమాధి అయిపోయినాడు. పార్వతమ్మ గారు, కాంతమ్మ గారు ఇద్దరు గుండా. అది స్వామి గురువు గారు సార్ పైన ఉండేది నాసర స్వామి, కొండారెడ్డి స్వామి గురువు గారు. గురువు గారు ఇక్కడ సార్ దాని కింద ఉంటాయి సార్. ఈయన హైదరాబాద్ స్వామిని ఈయన ఒక గురువు దగ్గర తీసుకున్నటువంటి ఆయన కదిరిలో ఉంటాడు. ఆయన ఓకే సార్, హైదరాబాద్ స్వామిని కదిరి. ఆయన కూడా కదిరిలోనే ఇద్దరు అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. తత్వబోధలు కానీ మాట్లాడుకోవడంలో కానీ ఉండేవాళ్ళని మా పెద్దలు చెప్తుంటే నా మాటలు స్వామి. ఈమె మాత్రం స్వాముల వారి భార్య. ఈమె నాసర స్వామి సమాధి. నాసర స్వామి గుడి మీద అమ్మగారు ఉన్నారు, బ్రతికే ఉన్నది అమ్మ. అప్పుడు ఒక పిడుగు పడింది, ఉరుముడిమి పిడుగు పడుతున్నాను. అమ్మ ఇట్లా పెట్టినది, ఎప్పుడు పురుగు తలక్కన మెరిసినంత దోషిత పెట్టినది నా చేతులలో పడమని. పైన శిల ఉంటది గోపురం పైన, ఆ శిల మీద పడి 2 కిలోమీటర్ల దూరంలో ఒక దున్నపోతు, 2 దున్నపోతులు, ఒక మనిషి ఆడబడి చనిపోయినారు స్వామి. మా పెద్దలు చెప్తుంటున్న మాటలు అవి. జారిపోయింది అనమాట. ఇట్లా శిల ఉంటది కదా, శిల మీద పడి జాడ పెట్టుకుని పోయి 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు దున్నుతూ ఉంటే ఆడబడి చనిపోయినారు మా పెద్దలు చెప్తారు. ఈ సమాధి ఎవరిదన్నా? స్వామి దగ్గర సేవ చేసుకునేవాడు తిమ్మిరెడ్డిని, ఈ ఊరే మన కన్నెమడుగు గ్రామం. అయితే అమ్మగారు ఉన్నప్పుడు కాంతమ్మ వాళ్ళు స్వామి సమాధి అయిన తర్వాత అమ్మ ఉన్నది, అమ్మ పెట్టింది తాత్కాలికంగా వాళ్ళ భూమి ఇక్కడ దగ్గర ఉంటే ఆ భూమి చేసుకుంటూ నేను ఇక్కడే ఉంటానమ్మా, సేవ చేసుకుంటూ దీపం వెలిగించుకుంటూ ఉంటానమ్మా అని ఆయన చెప్పి ఇక్కడే సంసారం ఉండి ఒక 25 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. ఆయన తను విడిస్తే
ఆ సమాధి సేవ చేసినాడు స్వాముల వారికి అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. ఇంకా స్వామివారి సమాధికి వెళ్దాం. పదం. డోర్ కూడా ఓపెన్ చేస్తాను. కూడా చాలా బాగా పెట్టారు అప్పట్లో. ఎవరు చేయించారు? అమ్మ కాంతమ్మ, పార్వతమ్మ. పార్వతమ్మ అంటే కాంతమ్మ వాళ్ళ చెల్లెలు. ఆ అమ్మ అనంతపురం వచ్చినారంట. ఆ అమ్మ ఏమో ఇద్దరు రికమెండేషన్ చేసి ఆ సహకారంతో, వాళ్ళిద్దరి సహకారంతో స్వామివారు ఇక్కడ గుడి ఏర్పాటు చేసుకున్నాడు. స్వామివారు ఆ రోజులైన అమ్మ వాళ్ళని సహకరించినారు. వీళ్ళంతా నీలం సంజీవ్ రెడ్డి గారి సిస్టర్స్. కాళమ్మ గారు, పార్వతమ్మ గారు. ఇక్కడ ఉండేది స్వామివారు. ఇక్కడ ఉండేది అమ్మవారు. స్వామి చెప్పిన ఉత్తరాల ప్రకారంగానే అమ్మది ఇక్కడే. స్వామి ఇష్టపూర్వకంగానే అమ్మది ఇక్కడ. అమ్మ 10 సంవత్సరాలు పైన ఉన్నది ఇక్కడ. స్వామి సమాధి అయిన తర్వాత ఆమె పార్వతమ్మ గారు 10 సంవత్సరాల స్వామి 10 సంవత్సరాల ముందే చనిపోయింది అమ్మ. ఆడ తీసుకొచ్చి స్వాముల వారు రాను తోడు దారి సామగల గారికి వస్తా పోతున్నాడు స్వామి. ఆయన వాకిట్లో పెట్టుకొని ఇక్కడ అది అమ్మను ఆడ పెట్టుకొని స్వాముల వారు మెట్లు ఆమె చుక్కుంటే ఇట్టు వస్తాడు స్వామి. అక్కడే అదల్లా సమాధి అడుగుతుంది. స్వామి ఒక్కడే చుక్కుంటా వస్తాడు. సమాధి అది పాపాలు ఎవరుంటే పోతాయి. స్వామి పెట్టించినాడు. ఒప్పందం చేసి పార్వతమ్మ గారిని ఇక్కడే పెట్టించినాడు. స్వామి ఇక్కడ నుండి వస్తాడు. పాదం మీద పెట్టుకుని ఇట్లా లోపలికి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్వామి పాదం మోపేవాడు. మేము పూజ చేసుకుంటాం. అమ్మవారు కదా. ఇది వచ్చేసి పార్వతమ్మ గారి సమాధి. సమాధి ఇక్కడ మొత్తం 3 సమాధులు. పార్వతమ్మ గారి సమాధి, కాంతమ్మ గారి సమాధి, మెయిన్ కొండారెడ్డి స్వాముల వారి సమాధి. బయట మాత్రం ఆ వల్ల ఆయన కుమారుడు, సాకుడు కుమారుడు, మా నాన్న సమాధి. ఆ సమాధి వచ్చేసి స్వాముడు సాకుడు కుమారుడు. స్వాముల వారు సాకి సంతరించి పెళ్లి చేసి పిల్లలంతవరకు స్వాముల వారికి అన్ని విషయాలు తెలిసి కుమారుని అక్కడే పెట్టుకోమన్నాడు స్వామి. ఆయన ఉత్తర్వుల మేరకు అక్కడ వారు మీ నాన్న. మా నాన్న. పేరు నాసరెడ్డి. నాసరెడ్డి. పత్రికలు ఉన్నాయి. అమ్మ కాంతమ్మ గారు, పార్వతమ్మ గారు ఇద్దరు స్వాముల వారు చెప్తుంటే అమ్మ లెటర్లు రాస్తుంది. 1953 సంవత్సరం నుండి 59 వరకు అమ్మవారు రాసిన లెటర్లు లామినేషన్ చెప్పించి పెట్టినాం ఇంట్లో. అట్లే ఉండే. మా నాన్నగారు మా పెద్దల మా పిల్లలు కూడా చూసుకుంటారని చెప్పి స్వాముల వారికి రావడానికి పోవడానికి రాకపోకలు మర్చిపోతారేమని మా నాన్నగారు లామినేషన్ చెప్పించి పెట్టాడు లెటర్లని. ఈ కట్టడం కూడా చాలా మంచి కట్టడం. రంగోనిటేకు స్వామిది. ఆ రోజుల్లో రంగోనిటేకు స్వాముల వారు అమ్మ కాంతమ్మ పార్వతమ్మ గారు సహకారంతో ఎక్కడ తెప్పించారో ఎముకతో చేపించారు. లోపల స్వాముల వారి మంచం ఉంది. మీరు ఎప్పుడు చూసి ఉండరు. అమ్మలు కదా, విశ్వనాథరెడ్డిలు కదా, ఎట్ట తయారు చేశారు అది. అంత స్ప్రింగులతోటి ఒకదానికి ఒకటి స్ప్రింగులతోటి మంచం చేశారు. ఇనుప మంచము. స్వాముల వారు పడుకుండే పాన్పు, పరుపు, మంచము, ఈచరు స్వాముల వారిది అన్ని ఉన్నాయి. స్వామి ఆ రూమ్ లో ఉన్నాయి. నేను ఇంకా లాకులు ఉన్నాయి. ఎందుకంటే అవి తీయడం, తాళాలు పెట్టడం ఉన్నాయి. సరిపోయింది. మళ్ళీ మనం సరేలే స్వామి ఇచ్చినప్పుడు చూద్దాం. పైన తలాపున 4 పడిగ పెట్టాడు స్వాముల వారు. ఆ రోజులను ఆయనే పెట్టించుకున్నాడు. పెట్టుకున్న తర్వాత వజ్రమో అంటే 2 కన్నులు మాత్రం వజ్రాలాగా పెట్టుకున్నాడు. 2 కన్నులు మాత్రం తలకున మెరుస్తా ఉంటాయి. చీకటి పడిందంటే చూడ్డానికి. నిజంగా మనం పామే అనుకుంటాం కానీ
అటువంటిది ఎవరో మరి దొంగలించకపోయారు. లోపల ఉన్న పగలగొట్టి స్వాముల వద్ద తీసుకెళ్లారు. రాత్రిలో చేసిన పని అదే స్వామి, అది ఎట్లే ఉండదు. ఆ పైన కలశము, దాంట్లో పంచలోహాలు ఉంటాయని గుడి పైన ఉన్నటువంటి దొంగతనం రెండు చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు బ్రతికిండారో భూమి మీద మరి పోయిండారో పరమాత్మని ఒక్కనికే తెలియాలి. అది స్వామి విషయం. తులసి చెట్టు స్వామి, ఇది చెప్పండి. ఈ సమాధిలో మా నాన్నగారి స్వామి శిష్యుడు, సాకుడు కుమారుడు. ఆయన తలాపున స్వాముల వారు స్వామి ఉత్తర్వుల వరకే ఇక్కడ సమాధి అయిపోయినాడు. ఆయన 4 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన 96 సంవత్సరాలు బ్రతికినాడు. తను విడిచినాడు. ఇక్కడే సమాధి 96 సంవత్సరాలు. 96 సంవత్సరాలు.